నా కొడుకు ఎటువంటి తప్పు చేసి ఉండడన్నయ్య అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది. సరే కానీ అందరూ ఉన్నారు కానీ జానకి కనబడట్లేదేంటి అని ఈ విధంగా సుందరమ్మ అడగగానే ఇక అందరూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆద్య, శ్రీను, జానకి ఆటోలో దిగుతూ ఉంటారు. దాంతో అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ఇక వెంటనే జానకి రామలక్ష్మి దగ్గరికి వచ్చి, రామ, నీకు శ్రీను ఆద్య పెళ్ళవుతే బాధగా ఉందా అని ఈ విధంగా అనగానే, లేదమ్మా అని ఈ విధంగా రామ చెప్తూ ఉంటుంది. నీకు లేకపోవచ్చు రామా, నాకిప్పుడు బాధే మిగిలింది అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. వీళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పంపించేయి అని ఈ విధంగా రఘురామ్ చెప్పగానే, పంపివ్వలేనండి, అయితే నువ్వు కూడా నా పక్కన ఉండడానికి అర్హత కోల్పోయావు, నువ్వు కూడా వాళ్ళతోటి వెళ్ళు అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.